హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్। ఈ వీడియోలో కంప్యూటర్ బేసిక్స్ గురించి నేర్చుకుంటున్నామండి। కంప్యూటర్లో ఏమేం పార్ట్స్ ఉంటాయి, ఆ పార్ట్స్ గురించి, కీబోర్డ్ మౌస్ అనేది ఎలా యూజ్ చేయాలి, ఇవన్నీ కూడా ప్రీవియస్ వీడియోలో అయిపోయినాయి। ఈ వీడియోలో వచ్చేసరికి ఫైల్ అనేది ఎలా సేవ్ చేయాలి, ఫోల్డర్స్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, ఫోల్డర్స్ లో ఫైల్ అనేది ఎలా సేవ్ చేయాలి అన్న టాపిక్ గురించి నేర్చుకుందాము। అట్లాగే డెస్క్టాప్స్ బ్యాక్గ్రౌండ్స్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి, స్క్రీన్ సేవర్ అంటే ఏంటి, వాటి గురించి కూడా నేర్చుకుందాము। ఫస్ట్ ఫైల్ అనేది ఎలా సేవ్ చేయాలో చూద్దాము। ఫస్ట్ ఏదో ఒక ఫైల్ మనం ఫైల్ అనేది క్రియేట్ చేయాలంటే ఫస్ట్ నోట్ ప్యాడ్ అనేది ఓపెన్ చేయండి। నోట్ ప్యాడ్ లో ఏదో ఒకటి టైపింగ్ అనేది చేయాలి, సంథింగ్ ఏదో ఒకటి టైప్ చేయండి। ఇక్కడ ఈ విధంగా ఒక డేటా అనేది ఉందండి। ఇప్పుడు ఈ డేటా అనేది ఏంటంటే ఇక్కడ క్లోజ్ చేయగానే అయితే ఇది మొత్తం రిమూవ్ అయిపోతుంది, మళ్ళీ మనం ఓపెన్ చేసి చూడటానికి అనేది ఉండదు। అట్లా రిమూవ్ అయిపోకుండా మనం మళ్ళీ ఓపెన్ చేసి చూసుకోవాలంటే గనక ఈ ఫైల్ ని సేవ్ చేసుకోవాలి। ఇది సేవ్ అనేది ఎలా చేయాలంటే గనక ఇక్కడ మీకు కార్నర్ లో ఫైల్, ఎడిట్, ఫార్మెట్, వ్యూ అనే ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, అందులో ఫైల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి। ఇక్కడ మీకు సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, ఈ సేవ్ మీద క్లిక్ చేయండి। సేవ్ మీద క్లిక్ చేస్తే గనక ఇక్కడ మీకు ఇట్లా డిస్ప్లే అనేది ఈ విధంగా చూపిస్తుంది। ఇక్కడ మనం ఫైల్ అనేది ఎక్కడ సేవ్ చేయాలో చూపిస్తుంది। మెయిన్ మన స్క్రీన్ కనిపిస్తుంది కదా, దాన్ని డెస్క్టాప్ అంటాం। మన ఫైల్ అనేది ఈజీగా కనిపించాలంటే గనక మనం డెస్క్టాప్ మీద సేవ్ చేసుకుంటే ఫైల్ అనేది ఈజీగా కనిపిస్తుంది। ఇంకా లోపల ఆప్షన్స్ కూడా ఉంటాయండి, డౌన్లోడ్స్, డాక్యుమెంట్స్, ఇట్లా ఆప్షన్స్ కూడా ఉంటాయి। మీకు దేనిలో కావాలంటే దానిలో సేవ్ చేసుకోవచ్చు। దానిలోకి ఫైల్ అనేది వెళ్ళాలంటే ఫస్ట్ మనం ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి। ఫర్ ఎగ్జాంపుల్ నేను డెస్క్టాప్ మీద ఫైల్ అనేది సేవ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి డెస్క్టాప్ మీద క్లిక్ చేయాల్సాను। తర్వాత ఇక్కడ ఫైల్ నేమ్ అనేది కంపల్సరీ ఇవ్వాలండి। ఇక్కడ ఫైల్ నేమ్ ఎందుకు ఇవ్వాలనుకుంటే గనక మనం డిఫరెంట్ ఫైల్స్ అనేది సేవ్ చేస్తూ ఉంటాము। ఫైల్ అనేది నేమ్ అనేది లేకపోతే ప్రతి ఫైల్ అనేది ఓపెన్ చేసి చూసుకోవాల్సి వస్తుంది। అలా కాకుండా అది ఈజీగా ఐడెంటిఫికేషన్ కోసం మనం కంటెంట్ ఏమైతే చేసామో దాని నేమ్ అనేది ఇచ్చుకుంటే కనుక ఈజీ ఐడెంటిఫికేషన్ ఉంటుంది। మనం ఏ ఫైల్ ఓపెన్ చేయాలో కరెక్ట్ గా ఆ ఫైల్ మాత్రమే ఓపెన్ చేసుకోగలుగుతాము। ఇక్కడ నేను వచ్చేసరికి ఫైల్లో నేమ్స్ అనేది టైప్ చేశాను, నాకు ఈజీగా అర్థం కావడం కోసము ఆ ఫైల్ నేమ్ అనేది నేమ్స్ అనేది ఇచ్చేసాను। తర్వాత ఇక్కడ కార్నర్ లోకి వచ్చి సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే గనక మనకి ఫైల్ అనేది సేవ్ అవుతుంది। ఇక్కడ ఈ కార్నర్ లో క్రాస్ మార్క్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు ఇది క్లోజ్ అవుతుంది, అది సేవ్ అయిందా లేదా చూస్తాం చూడండి। ఇక్కడ చూడండి, ఇక్కడ నేమ్స్ అనే ఫైల్ కనిపిస్తుంది కదా, ఇది ఫైల్ అనేది ఈ విధంగా సేవ్ చేసుకోవాలండి। ఇట్లాగా డిఫరెంట్ ఫైల్స్ అనేవి సేవ్ చేసుకోవచ్చు। ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ డెస్క్టాప్ మీద చాలా ఫైల్స్ అనేది కనిపిస్తున్నాయి। ఇట్లా ఇండివిడ్యువల్ గా ఇట్లా ఒక్కొక్క ఫైల్ సేవ్ చేస్తే ఈ విధంగా ఉంటుందండి। ఇట్లాగ చాలా ఫైల్స్ అనేది సేవ్ చేస్తే ఇక్కడ డెస్క్టాప్ మొత్తం నిండిపోతుంది। అలా కాకుండా మనం చేసిన ఫైల్స్ అనేది ఒక దాంట్లోనే ఉండాలండి, దాన్ని ఫోల్డర్ అంటాము। ఆ ఫోల్డర్ అనేది ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను। మనకు అసలు కంప్యూటర్లో ఏ ఆప్షన్ తెలియకపోయినా సరే గనక మనము రైట్ క్లిక్ ఇస్తే దానికి సంబంధించిన కమాండింగ్ బాక్స్ అనేది వస్తుంది। ఇప్పుడు మనకి ఫోల్డర్ అనే ఆప్షన్ క్రియేట్ చేయడం తెలియదు, అలాంటప్పుడు ఏం చేయాలంటే గనక మీకు డెస్క్టాప్ లో బ్లాంక్ ఏరియాలో ఎక్కడైనా సరే రైట్ క్లిక్ ఇవ్వండి। చూడండి, ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నాను, ఇక్కడ ఒక కమాండింగ్ బాక్స్ వచ్చింది చూడండి, దీంట్లో మీకు న్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది। ఈ న్యూ అనే ఆప్షన్ లో కర్సర్ పెడితే దాని మీద ఫోల్డర్ అనేది కనిపిస్తుంది చూడండి। ఈ ఫోల్డర్ మీద క్లిక్ చేస్తే గనక మనకి ఈ విధంగా న్యూ ఫోల్డర్ అనేది ఆప్షన్ అనేది కనిపిస్తుంది కదా, ఇట్లాగా ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట। ఇక్కడ ప్రతిసారి మీరు ఎన్నిసార్లు క్రియేట్ చేసినా న్యూ ఫోల్డర్ అనేది కనిపిస్తుంది। అలా కాకుండా ఫోల్డర్ కూడా ఒక ఐడెంటిఫికేషన్ ఉండాలి, అంటే ఇది మీ ఫోల్డర్, ఏమేమి ఫైల్స్ దీనిలో ఉన్నాయి ఐడెంటిఫికేషన్ కోసం దీనికి ఒక నేమ్ అనేది పెట్టుకోవాలి। దాన్ని చూడండి, ఇక్కడ న్యూ ఫోల్డర్ అనే ఆప్షన్ ని బ్యాక్ స్పేస్ ఇచ్చి కీబోర్డ్ లో మీరు బ్యాక్ స్పేస్ ఇచ్చి ఆ నేమ్ ని రిమూవ్ చేసేసేయండి। మీకు ఏది కావాలంటే ఆ నేమ్ అనేది పెట్టుకోవచ్చు అనమాట। నేను జీకేఈ అని పెట్టాను దానికి।
ఎంటర్ కొట్టేసేయండి. ఆ నేమ్ అనేది దానికి సెట్ అయిపోతుంది. ఇప్పుడు మనం సేవ్ చేసే ఫైల్స్ అన్ని కూడా దీంట్లో ఉండాలండి, అంటే ఈ ఫోల్డర్ లో ఉండాలి. ఆల్రెడీ మనకి సేవ్ అయిన ఫైల్స్ ఉన్నాయి, మరి దీనిలోకి ఎలాగ వెళ్ళాలి అనుకుంటే గనక మనము ఆ ఫైల్ ని ఇట్లా కర్సర్ తో ఇట్లా క్లిక్ చేసి ఇట్లా డ్రాగ్ చేయండి. ఈ ఫైల్స్ అన్ని కూడా ఈ ఫోల్డర్ లోకి వెళ్ళిపోతాయండి. ఇప్పుడు ఈ ఫైల్ ఓపెన్ చేసి చూస్తే మీరు డ్రాగ్ చేసిన ఫైల్ అనేది ఈ విధంగా ఫోల్డర్ లో ఉండిపోతుంది అనమాట. ఇట్లాగా ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. మరి డైరెక్ట్ గా సేవ్ చేసేటప్పుడే ఫోల్డర్ లో ఎలా సేవ్ చేయాలన్న ఆప్షన్ కూడా చూద్దాము. ఫస్ట్ మళ్ళీ ఇక్కడ మీరు నోట్ ప్యాడ్ అనేది ఓపెన్ చేయండి. సెర్చ్ లో నోట్ ప్యాడ్ అని టైప్ చేస్తే ఇట్లా ఈ విధంగా కనిపిస్తుంది. నోట్ ప్యాడ్ అనేది ఈ విధంగా ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ జస్ట్ ఏదో ఒక సంథింగ్ డేటా అనేది తీసుకోండి. ఇట్లా కొన్ని టైప్ చేశాను. ఇప్పుడు సేవ్ చేసేటప్పుడే చూడండి, ఫైల్ అనే ఆప్షన్ లోకి వెళ్ళాము. సేవ్, ఇక్కడ మళ్ళీ మీకు డెస్క్ టాప్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేసుకోవాలి. మన ఫైల్ ఎక్కడుంది? డెస్క్ టాప్ మీద ఉంది. అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ డెస్క్ టాప్ మీద ఆ ఫోల్డర్ మీద క్లిక్ చేసుకోవాలి. మన ఫోల్డర్ అనేది డెస్క్ టాప్ మీద ఉంది కదా, ఆ డెస్క్ టాప్ మీద క్లిక్ చేయగానే ఫోల్డర్ కనిపిస్తుంది చూడండి పక్కన ఇక్కడ ఎల్లో కలర్ లో, దాని మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఫైల్ కి ఒక నేమ్ ఇవ్వాలి. ఇప్పుడు నేను ఏమి ఇచ్చాను? ఫ్లవర్స్ అనేది టైప్ చేశాను కదా, ఆ ఫ్లవర్స్ అనేది పెట్టుకోండి. అక్కడ క్లిక్ చేసేటప్పుడు దీని మీద క్లికింగ్ పోయింది కదా, మళ్ళీ ఒకసారి ఆ ఫోల్డర్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ ఓపెన్ సేవ్. ఇప్పుడు డైరెక్ట్ గా ఫోల్డర్ లోకి వెళ్ళిపోతుంది అనమాట మనం సేవ్ చేసిన ఫైల్ అనేది. చూడండి ఇప్పుడు ఈ ఫోల్డర్ లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? ఇప్పుడు నేను 2 ఫైల్స్ అనేది సేవ్ చేశాను. ఇట్లాగా మీరు సేవ్ చేసే ఫైల్స్ అన్ని కూడా ఇట్లా ఈ విధంగా ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఫోల్డర్లు అనేది పెట్టుకోవచ్చు అనమాట. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను ఫోల్డర్ అనేది ఎలా క్రియేట్ చేయాలో. డెస్క్ టాప్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ న్యూ అనే ఆప్షన్ లోకి వెళ్ళి ఫోల్డర్ మీద క్లిక్ చేయాలి. ఈ ఫోల్డర్ మీద ఇప్పుడు న్యూ ఫోల్డర్ అని వచ్చింది కదా, అది రిమూవ్ చేసేసి ఫోల్డర్ కి నేమ్ అనేది ఇచ్చుకోవచ్చు. బై మిస్టేక్ ఒకవేళ ఇక్కడ మీరు రిమూవ్ చేసేటప్పుడు మళ్ళీ అది క్లిక్ అయిపోయి న్యూ ఫోల్డర్ అనేది ఉండిపోయింది చూడండి, దానికి మళ్ళీ మనం నేమ్ అనేది ఇవ్వాలి అనుకుంటే గనక దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ రీనేమ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ రీనేమ్ అని ఇస్తే గనక మనకి ఇట్లా వస్తుంది. అంటే ఫోల్డర్ కి ఒక నేమ్ ఇచ్చి మళ్ళీ చేంజ్ చేయాలన్నా సరే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ న్యూ ఫోల్డర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేసి బ్యాక్ స్పేస్ ఇస్తే పోతుంది. లేదు ఇంకొక నేమ్ ఇచ్చేసి ఎంటర్ కొట్టండి. లేదు ఇక్కడ ఇందాక నేను ఒక నేమ్ ఇచ్చాను కదా, దాన్నే మళ్ళీ చేంజ్ చేయాలన్నా సరే దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ రీనేమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఈ నేమ్ మీద మళ్ళీ బ్యాక్ స్పేస్ ఇచ్చి రిమూవ్ చేసేసి కొత్త నేమ్ కూర్చుకోవచ్చు అనమాట. అలా కూడా చేసుకోవచ్చు. ఇది ఫోల్డర్ క్రియేషన్ చేసుకొని ఫైల్స్ అనేది సేవ్ చేసుకోవాలంటే గనక మనము ఈ విధంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు చూడండి ఇక్కడ నాకు డెస్క్ టాప్ కనిపిస్తుంది కదా, ఈ డెస్క్ టాప్ ఒక ఇమేజ్ అనేది కనిపిస్తుంది, స్క్రీన్ అనేది కనిపిస్తుంది కదా. మన మొబైల్లో కనుక ఒక వాల్ పేపర్స్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలో మనకి సిస్టమ్ లో కూడా అట్లాగే డెస్క్ టాప్ బ్యాక్గ్రౌండ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అవి ఎలా చేయాలంటే గనక ఇప్పుడు మనకి ఏం తెలియపోయినా రైట్ క్లిక్ ఏనండి. చూడండి ఇప్పుడు సిస్టమ్ లో రైట్ క్లిక్ ఇచ్చేసాను దీని మీద. ఇక్కడ చూడండి పర్సనలైజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. లాస్ట్ లో మీకు పర్సనలైజ్ అనే ఆప్షన్ అనేది కనిపిస్తుంది, దాంట్లోకి వెళ్ళాలి. మీరు డెస్క్ టాప్ బ్యాక్గ్రౌండ్స్ అనేది చేంజ్ చేసుకోవాలనుకుంటే గనక ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఇమేజెస్ అన్ని కనిపిస్తున్నాయి. మీకు ఏది కావాలంటే దాని మీద క్లిక్ చేస్తే గనక మీకు అది బ్యాక్గ్రౌండ్ అనేది సెట్ అయిపోతుంది అనమాట. చూడండి ఇందాక ఒకటి ఉంది, ఇప్పుడు ఇది ఉంది. ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ అనేది సెట్ అయిపోతుంది. రైట్ క్లిక్, పర్సనలైజ్, ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ ఒకటి మీకు ఏది కావాలంటే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే గనక మనకి అది ఆ బ్యాక్గ్రౌండ్ అనేది మనకి సెట్ అయిపోతుంది అనమాట. ఇట్లా చూడండి ఈ విధంగా మనకి ఏ బ్యాక్గ్రౌండ్ కావాలంటే ఆ బ్యాక్గ్రౌండ్ అనేది సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లోనే స్క్రీన్ సేవర్ గురించి కూడా నేర్చుకుందాము. స్క్రీన్ సేవర్ కూడా ఇక్కడే ఉంటుందండి దీంట్లోనే. ఇక్కడ సెర్చ్ లో స్క్రీన్ సేవర్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి.
ఇక్కడ చూడండి, ఇక్కడ స్క్రీన్ సేవర్ ఆప్షన్ వచ్చింది కదా. స్క్రీన్ సేవర్ లో చూడండి, ఇప్పుడు అసలు స్క్రీన్ సేవర్ అనేది ఎందుకు యూజ్ చేయాలో తెలుసుకోవాలి. ఫస్ట్ మనం సిస్టమ్ అనేది ఇదేంటంటే ఒక స్లీప్ మోడ్ లాగా అండి. మనం ఒక చిన్న వర్క్ కోసమే సిస్టమ్ షట్ డౌన్ చేసి మళ్ళీ ఓపెన్ చేసే కంటే కూడా పవర్ అనేది వేస్ట్ పోకుండా చూసుకోవడానికి ఈ ఆప్షన్ అనేది యూజ్ చేస్తాము. మనం ఇప్పుడు ఏదో సిస్టమ్ యూజ్ చేస్తున్నాం, మనకి ఏదో వర్క్ వచ్చి బయటకు వెళ్ళాము, లేకపోతే ఏదో నోట్స్ రాసుకుంటున్నాము, అలాంటప్పుడు ఏంటంటే సిస్టమ్ అనేది అలాగే కంటిన్యూగా రన్ అవుతా ఉంటుంది కదా. అలాంటప్పుడు ఏమవుతుంది, పవర్ అనేది వేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా ఈ స్క్రీన్ సేవర్ అనేది ఆన్ చేసుకొని పెట్టుకున్నాం అంటే మనకు కొంతవరకు పవర్ అనేది సేవ్ అవుతుంది అనమాట. అది ఎలా యూజ్ చేయాలో చూద్దాము. ఇప్పుడు స్క్రీన్ సేవర్ ఎలా ఓపెన్ చేయాలో చూసాం కదా. సెర్చ్ లో స్క్రీన్ సేవర్ అని కొట్టండి. ఇక్కడ చూడండి, చేంజ్ స్క్రీన్ సేవర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే గనక మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ స్క్రీన్ సేవర్ అనేది ఇప్పుడు ఆఫ్ లో ఉంది. ఇక్కడ మనకు కావాలనుకుంటే దేనిలో పెట్టుకోవచ్చు. ఇక్కడ బబుల్స్ లాగా పెడుతున్నాను చూడండి. ఇక్కడ ప్రివ్యూ కొడితే ఇట్లా చూపిస్తుంటుంది అనమాట. ఇట్లా అంటే మనం వర్క్ అనేది చేయకపోతే గనక సిస్టమ్ అనేది అంటే మనది అంతవరకు లాక్ అయిపోతుందండి స్క్రీన్ అనేది. ఈ విధంగా బబుల్స్ అని వస్తాయి. మళ్ళీ ఇది అనేది మనం వర్క్ అనేది స్టార్ట్ చేస్తే కీబోర్డ్ గానీ మౌస్ గానీ మనం ఆపరేటింగ్ చేస్తే ఈ బబుల్స్ అనేది వెళ్ళిపోతాయి అనమాట. చూడండి, ఇప్పుడు నేను మౌస్ అనేది ఆపరేట్ చేసేసాను, ఈ బబుల్స్ అనేది వెళ్ళిపోయినాయి అనమాట. ఈ విధంగా స్క్రీన్ సేవర్ అనేది ఆన్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. బబుల్స్ లేకపోతే ఇట్లా లైన్స్ లాగా వచ్చినాయో రిబ్బన్స్ లాగా వచ్చినాయి ఏదైనా పెట్టుకోవచ్చు. లేదు మనకు సంబంధించిన ఏదైనా నేమ్ లేకపోతే మీరు నేమ్ రొటేట్ అవ్వాలనుకుంటున్నారు ఇందులో, అలాంటప్పుడు ఏంటంటే ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్ళిపోయి ఇక్కడ చూడండి 3D టెక్స్ట్ అని ఒకటి ఉంటుంది, దాని మీద పెట్టాలి. ఫస్ట్ పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి ఎవరితో నేమ్ అనేది రొటేట్ అవుతుంది. ఇట్లా చూడండి, ఇట్లా మీ నేమ్ కూడా రొటేట్ అవ్వాలి అనుకుంటే గనక మీరు అక్కడ బబుల్స్ వాటిలోనే ఇక్కడ డౌన్ ఏరో క్లిక్ చేస్తే 3D టెక్స్ట్ అని దాని మీద పెట్టిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్ళిపోండి. ఇక్కడ మీరు కస్టమ్ టెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ కస్టమ్ టెక్స్ట్ దగ్గర అది రిమూవ్ చేసేసి మీకు కావాల్సిన టెక్స్ట్ అనేది మీరు రాసుకొని ఓకే కొట్టేస్తే గనక చూడండి, ఇక్కడ నేను జీకేఈ టెక్నాలజీస్ అని టైప్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు జీకే టెక్నాలజీస్ అని చేసి ఓకే కొడుతున్నాను. మనకి ఇప్పుడు స్క్రీన్ మీద ఇదే చూడండి, ఈ విధంగా ఇట్లా కూడా మీరు కంప్యూటర్లో సెట్టింగ్స్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది స్క్రీన్ సేవర్ అనమాట. ఇది కనుక ఓకే కొట్టేస్తే అది స్క్రీన్ సేవర్ అయిపోతుంది. ఇప్పుడు మీ సిస్టమ్ అనేది ఆపరేట్ చేయకుండా ఒక 1 minute దాకా ఆపరేట్ చేయకుండా ఆటోమేటిక్గా అదే ఆన్ అయిపోతుంది అనమాట. ఇది స్క్రీన్ సేవర్ గురించి బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్స్ ప్లస్ స్క్రీన్ సేవర్ అనేది ఎలా చేసుకోవాలి, ఫైల్ అనేది ఎలా సేవ్ చేయాలి, ఫోల్డర్స్ అనేది ఎలా సేవ్ చేయాలన్నది ఈ టాపిక్ లో అయిపోయింది. నెక్స్ట్ క్లాస్ లో వేరే దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇద్దాము. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక నచ్చితే కనుక మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.